దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము జకరియా గ్రంథము 1వ అధ్యాయము 1-6 వచనాలు. ప్రియులారా, ఇంతవరకు మనము ప్రకటన గ్రంథ ధ్యానాలు చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు నుంచి ప్రియులారా మనము జకరియా గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాం. ఒక చిన్న తలంపు మీకు ఎవరైనా ఆశిస్తున్నాం. ప్రియులారా, జకరియా గ్రంథం ధ్యానాలు చేయక మునుపు జకరియా గ్రంథం యొక్క పరిచయం మనకు యూట్యూబ్ ఛానల్లో ఇవ్వబడుతుంది, మన విజన్ క్యూటీ ఫెలోషిప్ ద్వారా. దయచేసి దాన్ని మీరు వీక్షించి తద్వారా ఒక ఆలోచన తీసుకొని, ఒక నేపథ్యం తీసుకొని జకరియా గ్రంథ ధ్యానాలకు రావాల్సిందిగా ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగాన్ని ప్రియులారా మనం తీసుకొని చదివి ప్రార్థన పూర్వకంగా ధ్యానంలోకి వెళదాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 1-6 వచనాలు. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ప్రియులారా నాతో పాటు బైబిల్ తెరవండి, వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు కుమారుడైన బెరక్యా కుమారుడకు జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించిందను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేర్చలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలచిన ప్రకారంగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ఇలా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము నా తట్టు తిరుగుడి, రిటర్న్ టు మీ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని ఈ పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యూదా ప్రజలు తిరిగి వచ్చిన దాదాపు 20 సంవత్సరాల తరువాత రాజైన దర్యావేషు పరిపాలనలో 2వ సంవత్సరంలో యెహోవా వాక్కు జకరియాకు వచ్చింది. ప్రభువై నమ్మకం ఉంచడంలో విఫలమైనటువంటి వారు చెల్లాచెదురుగా ఉన్న యూదా ప్రజలను దేవుని వైపు తిరగాలని ఆయన పిలవాల్సి వచ్చింది. వారి పూర్వీకులు తమ దుష్ట మార్గంలో దారి తప్పి పశ్చాత్తాపపడమని ప్రవక్తల హెచ్చరికలను విస్మరించి శిక్షను ఎదుర్కొన్నారు. దేవుని క్రమశిక్షణను అనుభవించిన తర్వాత మాత్రమే వారు కొంతకాలం ఆయన వైపు తిరిగి ఆయన వద్దకు వచ్చారు. ఇశ్రాయేలీయులు ముందుకు వచ్చిన మార్గము జకరియా హెచ్చరికలను ప్రతిస్పందించడమే. దేవుని వైపు తిరిగి రావడం, దేవుడు వారి వైపు తిరగడం అనేటువంటిది ఈ పాఠ్యభాగ సారాంశంగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ వచనం ఆధారంగా భౌతిక చెర నుండి తిరిగి వచ్చిన యూదా ప్రజలను దేవుడు తన వైపుకు తిరిగి రావాలని ఆదేశించాడు. ఎందుకంటే వారు భౌతికంగా తిరిగి వచ్చినట్టు కనిపించినప్పటికీ వారి హృదయాలు నిజంగా ఆయన వైపుకు తిరగలేదు అనే మాట ప్రభువే స్వయంగా సెలవిస్తున్నాడు. దేవుని కోరిక కేవలం కనిపించేటువంటి ఆలయాన్ని పునరుద్ధరించేటువంటిది మాత్రమే కాదు, కానీ హృదయ ఆలయాన్ని పునరుద్ధరించడం, అలాగే హృదయపూర్వకమైన పశ్చాత్తాపం ద్వారా ఆయనతో వారి సంబంధాన్ని పునరుద్ధరించడమే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. ప్రియులారా, నిజమైన పశ్చాత్తాపము లేని ఉత్సాహము మరియు భక్తి పశ్చాత్తాపపడిన హృదయాన్ని కప్పివేస్తూ ఉంటాయి. మన అపరాధ భావము మనకు ఒక్కోసారి మనలను గుడ్డివారిగా చేస్తుంది. ప్రియులారా, కనుక భక్తి చేస్తున్నామనేటువంటి ఆలోచన మనకు ఉంది, కానీ ప్రియులారా భక్తిలో ఉన్న శక్తిని మనము గమనించలేకపోతున్నాం.
కనుక ప్రభు అంటున్నాడు, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరిగేదను అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు మన మేలును కోరి మనను తన వైపు ఆహ్వానిస్తున్నాడు. నేటి ధ్యానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు దేవుని వైపు తిరిగావా? దేవుని వైపు తిరిగినట్లుగానే కనిపిస్తున్నావా? ఆనాటి ప్రజలు ఆయన వైపు తిరిగారు. భౌతికంగా అలా తిరిగినట్టు కనిపిస్తుంది, కానీ హృదయంలో ఎక్కడ కూడా ఆయన తిరిగినటువంటి దాఖలాలు కనిపించట్లేదని స్వయాన ప్రభు సెలవిచ్చిన మాటల యొక్క ఆంతర్యాన్ని మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగం ద్వారా ప్రభు మనకిచ్చేటువంటి హెచ్చరిక, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుతానని ప్రభు సెలవిచ్చినటువంటి మాట ప్రియులారా. ఈ భాగంలో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దేవుని వాక్యం గతంలో ఒక విధంగా పాతి పెట్టబడినటువంటి కొన్ని పురాతన శిలా పలకము వంటిది కాదు, లేక ఏదో ఖనిజ సంపద వంటిది కాదు. నేడు సజీవంగా మరియు ప్రభావవంతంగా ఉన్నటువంటి వాక్యమే ఈ జీవవాక్యం, దేవుని వాక్యం, ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్. పూర్వీకులు గతించిపోయారు, కానీ దేవుడు శాశ్వతంగా జీవిస్తున్నాడు. అలాగే ఆయన వాక్యం కూడా శాశ్వతమైనటువంటిది. పూర్వీకుల వాక్యమును మనం చూడకూడదు, లేక వారి ఆలోచన ప్రకారం చేయకూడదు. కానీ కొనసాగుతున్నటువంటి కథలో ప్రియులారా, మనం కూడా ఒక భాగమని తెలుసుకొని మన జీవితానికి దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు మనము తీసుకుంటూ ప్రియులారా మన ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు ప్రజల యొక్క హృదయాలను ఎరిగి వారి జీవితాలలో మార్పును కలిగించాలని ఆయనే స్వయంగా పలికినటువంటి మాట, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరిగేదను అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు అనేటువంటి మాటలు ప్రియులారా మన వాక్యంలో మాటి మాటికి గమనిస్తున్నాం. కనుక దేవుడు పిలిచిన లోబడనే ప్రజలు ఎప్పటికైనా తమ జీవితంలో వర్ధిల్లలేరని ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. రండి, ప్రభు మాటలకు లోబడే కృప మనకు అనుగ్రహించబడాలని ఓ ప్రార్థన సమయాన్ని మనం ప్రభు దగ్గర గడుపుదాం. ప్రభువా, నేను ఇంకా పాపములో పడక మునిపే మారు మనసు పొంది నీ వైపు తిరుగుటకు, నీ వాక్యమునకు లోబడుటకు మాకు సహాయము దయచేయమని ఈ పాఠ్యభాగంలో తండ్రి మీరే స్వయాన నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతానని సెలవిచ్చినటువంటి మీ గొప్ప ఆసక్తి కలిగించేటువంటి మాటలు, హెచ్చరిక కలిగించేటువంటి మాటలకు తండ్రి మేము స్పందించగల కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనము యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం ద్వారా నిజముగా ఆధ్యాత్మికంగా మేలు పొందిన వారమైతే ప్రియులారా అనేకులకు మన అనుభవాలు పంచుకుందాం, వారి విశ్వాసాన్ని బలపరుచుదాం. ప్రియులారా, ఆయన తన 2 చేతులు చాపి మనం ఆయన వైపు తిరగాలని ఆయన మన కొరకు ఎంతో ఓపికతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడొస్తారా నా ప్రజలు అని ఎదురు చూస్తున్న ప్రియులారా, కనుక ఆయన పిలుపుకు లోబడి మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరిగేదనని సెలవిచ్చినటువంటి ఆ ప్రభు వైపు తిరిగి ఆయన దీవెన పొందుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం ప్రియులారా. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం మరొకసారి ప్రియులారా వాక్యం ధ్యానం చేయడానికి సమయం తీసుకున్నటువంటి మీకు ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనేకులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయాలని నమ్మకంగా మీరు కూడా కార్యక్రమాన్ని చూస్తూ అనేకులను బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవ కృప మనందరికీ తోడై ఉండి మనందరినీ ఆధ్యాత్మిక జీవితంలో నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.